హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చికెన్ పికిల్ చూపించబోతున్నాను. ఇంతకు ముందు కూడా చేసి చూపించాను. కానీ అదొక మెథడ్. ఇంకొక మెథడ్‌లో కూడా చూపిస్తున్నాను. ఇదైతే బాగా అంటే ఎక్కువ రోజులు నిల్వ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే బావుంటది. ఒక 6 మంత్స్ వరకైతే ఈ పికిల్ అయితే ఏం పాడవదండి. అంత బావుంటది. చాలా ఈజీగా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలనుకుంటే గనక బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేయండి. మరి ఇక చికెన్ పికిల్ ఎలా చేయాలో మీకు అంతా క్లియర్‌గా చూపిస్తాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటదండి. ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని. అంత బావుంటది చికెన్ పికిల్. మరి ఎలా చేయాలో చూసేద్దాం మరి? చికెన్ పచ్చడికి నేను 2 కేజెస్ తీసుకున్నానండి. ఈ చికెన్ ముక్కలు మరి పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకున్నట్లయితే మనకి అది ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత అది చిన్న ముక్కలుగా అయిపోతాయి. మరీ పెద్ద ముక్కలైనా పచ్చడికి బావుండదు. కాబట్టి మనం ఎంత సైజు కావాలో అంత సైజే కట్ చేసుకోవాలి. ఈ చికెన్‌ని 2, 3 సార్లయితే శుభ్రంగా కడుక్కోవాలి. ముక్కకి వాటర్ అంటకుండా బాగా గట్టిగా పిండాలి. పిండిన తర్వాత దీనికి కొంచెం సాల్టు, సాల్ట్ మరీ ఎక్కువ గాకుండా లైట్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని, ఒక స్పూన్ పసుపు వేసుకొని, కలిపేసుకొని, ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అరగంట తర్వాత మనం ఈ చికెన్‌ని పొయ్యి మీద పెట్టి అది వాటరు చాలా వస్తది. అందుకే చికెన్‌కి వాటర్ లేకుండా బాగా పిండేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం వేడి చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ముక్కలన్నీ కూడా మంచిగా వాటర్ అంతా లాగేస్తాయన్నమాట. మనం ఎలా అంటే అలా కలిపితే గనక ఇవి ముక్కలు పీసెస్ అన్నీ అవి స్మాష్ అయిపోతాయి కాబట్టి, ఆ మ్యాష్ అవ్వకుండా మనం నెమ్మదిగా నిదానంగా చేసుకోవాలి. ఇప్పుడు వీటినే ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో వేయించుతా. స్టవ్ అయితే బంద్ చేస్తున్నానండి. అయిపోయింది. డ్రైగా అయిపోయాయి. ఇప్పుడు ఆయిలేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. కడాయి పొయ్యి మీద పెట్టుకొని నేను దీనికి విజయ గ్రౌండ్‌నట్ ఆయిల్ వాడుతున్నాను. అంటే పల్లి ఆయిలు. పల్లి ఆయిల్ వేసుకుంటే మనకి టేస్ట్ బావుంటది. కాబట్టి పల్లి ఆయిలు వేసుకోవాలి. 2 కిలోల చికెన్‌కి ఒక కిలో పావు నుంచి కిలోన్నర వరకు పడుతుంది ఆయిలు. అలా వేసుకున్నట్లయితే మనకి పికిల్ చాలా బావుంటుంది. అంతే కాదండి ముక్క ఆయిల్ ఎక్కువ పీల్చేస్తది కాబట్టి మనకి ఇలా వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోద్ది. అయితే మరిగిపోయింది. ఆయిల్ మరిగిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ చికెను పీసెస్ అందులో వేసుకోవాలి. ఇంతకు ముందు చూపించిన పికిల్ మీకు నేను ఇలాగా చూపించలేదు. ముందుగా డైరెక్ట్ వేసేసుకొని వేయించాను. ఇప్పుడైతే ముందుగానే మనం ఈ వాటర్ అంతా తీసేసుకొని ఇప్పుడు వేయించుకుంటున్నాను అనమాట. ఇది ఇలా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. చికెన్ పికిల్ చాలా బావుంటదండి. మా ఇంట్లో ఎక్కువగా చేస్తూనే ఉంటాను. ఇది అందరికీ ఇష్టం అనమాట. అందువల్ల నేను అస్తమానం చేస్తూ ఉంటాను అయిపోయినప్పుడల్లా. చాలా ఈజీ అండి. ఈజీగా చేసుకోవచ్చు ఇవి. మీరు కూడా ట్రై చేయండి.
ఇది పల్లి ఆయిల్ కాబట్టి మనకి నురుగొస్తది. నురుగులా వస్తుంది కదా! పల్లి ఆయిల్‌కైతే ఇలాగే నురుగొస్తది. మనము అంటే 1 వీక్, 2 వీక్స్‌కి కొంచెం పెట్టుకున్నాము అంటే ఒక పావు కిలో, హాఫ్ కిలో పెట్టుకున్నాం అనుకోండి పికిలు. దానికి మామూలుగా మనము సన్‌ఫ్లవర్ అయితే వేసేసుకోవచ్చు. కానీ పల్లి ఆయిల్ అయితే టేస్ట్ అన్నమాట. టేస్ట్ బావుంటది. చాలా బావుంటది. కాబట్టి పల్లి ఆయిలు వాడతాం. పికిల్స్ అనేసరికి హ్మ్, ప ఇది నువ్వుల నూనె, ఈ పల్లి ఆయిలే ఎక్కువ వాడతారు. నాకైతే నువ్వుల నూనె కంటే ఈ పల్లి ఆయిల్‌దే, వేరుశనగ నూనెదే టేస్ట్ ఇంకా బావుంటదనిపిస్తదండి. ఆవకాయకైతే ఇంకా అది వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు. ఎక్కువగా నువ్వుల నూనె యేసుకుంటాం. కానీ ఈ పికిల్స్‌కి మాత్రము ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడు పల్లి ఆయిల్ వేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ అయితే సన్‌ఫ్లవర్ వేసుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు మిస్టేక్ జరగడం కూడా మంచిదేనండి. ఆ మిస్టేక్ మళ్ళీ చేయకుండా సరిదిద్దుకుంటాం. నేనొకసారి ఏం చేశానో చెప్తాను. ఇది బాగా డీప్ ఫ్రై అవ్వకూడదు. గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలు. అంటే గోల్డ్ కలరు వచ్చే వరకు ఎందుకు చేసుకోవాలంటే, ముక్క మళ్ళీ సరిగ్గా ఉడకకపోయినా మనకి పచ్చడి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటది. నేను మా అబ్బాయి యూఎస్‌కెళ్ళినప్పుడు చేశాను. చేసినప్పుడు తొందరగా పచ్చడి పాడవకూడదనే ఉద్దేశంతో ఏం చేశానంటే, ఎక్కువగా డీప్ ఫ్రై చేసేసా. డీప్ ఫ్రై చేస్తే అది 3 రోజులకే నమ్మరండి. అది గట్టిగా అయిపోయింది ముక్క. అసలు నమలలేకుండా అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైందనమాట. ఇంకా అమ్మో! ఇంత డీప్ ఫ్రై చేయకూడదు అనేసి. అప్పటినుంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను. అది ముక్క గూడా చక్కగా ఏమి గట్టిగా లేకుండా, మరీ మెత్తగా లేకుండా కరెక్ట్‌గా అవుతది. మనం కొంచెం బ్రౌనిష్ గోల్డ్ వచ్చే వరకు వేయించుకోవాలి. సైడ్ నుంచి ఇలా కలుపుతూనే ఉండాలి. మరి ముక్క చిన్నగా అయిపోకుండా చూసుకోవాలి. పికిల్ అంటే మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్నగా మీడియం కంటే తక్కువనమాట. అలా కట్ చేయించుకోవాలి. నిమ్మకాయలైతే నేను పెద్ద నిమ్మకాయలు కాబట్టి 5 వేసుకుంటున్నాను. కొంచెం చిన్నగా మీడియంలో ఉంటే ఒక 6 నిమ్మకాయలు ఇవి రసం పిండుకోవాలి. మన పులుపు కూడా అంటే కారం ఎక్కువైనప్పుడు కూడా మనకు కొంచెం పులుపు కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు. చూసుకొని వేసుకోవచ్చు పులుపనేది. ఇగో చూడండి బ్రౌనిష్ గోల్డ్‌లోకొచ్చింది. ఇవి తీసేసుకుందాము. వేరే ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకో. ఇంకా చికెన్ పీసెస్ ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ వేయించుకుందాం. కరెక్ట్‌గా ఇలా రావాలి. నేను 3 మ్యాంగోస్ కారం వేసుకుంటున్నాను. 3 మ్యాంగోస్ కారం అయితేనే పచ్చడి చాలా బావుంటది. అది కొంచెం ఘాటుగా ఉంటది. మంచి కలర్‌ఫుల్‌గా గూడా ఉంటది. పచ్చళ్ళకి ఇదే బెస్ట్ అండి. చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా! అది పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోద్ది. మనకి ఆయిల్ మరిగి మరిగి ఉంది కాబట్టి అది ఫ్రై అయిపోతది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అందులో కొంచెం కారం, ఉప్పు, చిటికెడు పసుపు, ఈ గరం మసాలా చికెన్‌కి చేసుకొని ప్రత్యేకంగా తయారు చేసి పెట్టుకున్నాం కదా! అది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక అది బాగా కలిపేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ ఫ్రై చేసిన పీసెస్ ఇందులో వేసుకొని
ఫైనల్‌గా నిమ్మరసం వేసుకోవాలి. 3 రోజుల తర్వాత ఒక సీసాలో ఇవి పెట్టుకుంటే పచ్చడి పాడవదు. అంతేనండి. రంగు, రుచి, వాసనలతో చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. థాంక్ యూ.